వెల్కమ్ బ్యాక్. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఆషామాషిగా రాలేదని, చీకట్లో చిరుదీపంలా కేసీఆర్ పార్టీ పెట్టి 14 ఏళ్లు ఉద్యమాన్ని కొనసాగిస్తే తెలంగాణ వచ్చిందన్నారు. అధికారం కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ కాదని, ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. 2001లో పార్టీ పెట్టినప్పుడు ఇది పరిస్థితి. ప్రజల్లో నమ్మకం లేదు, రాజకీయ నాయకత్వంలో నమ్మకం లేదు, సినిమా గ్లామర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, మీడియా బలం లేదు, ఏదీ లేదు. ఒక దిక్కుదోచని పరిస్థితిలో ఆనాడు చీకట్లో చిరుదీపంలాగా కేసీఆర్ గారు ఈ పార్టీని పెట్టి గులాబీ జెండా ఎగరేసి ప్రయాణం ప్రారంభమైంది. 10 ఏళ్ళు అధికార పార్టీగా పనిచేసినాం, గత 16 నెలలు ప్రతిపక్ష పార్టీగా పనిచేస్తున్నాం. సాధారణంగా రాజకీయాల్లో 2 పాత్రలు ఉంటాయి, అయితే అధికార పార్టీ లేకపోతే ప్రతిపక్ష పార్టీ. కానీ మనకు ఉద్యమ పార్టీగా 14 ఏళ్ల చరిత్ర ఉంది, 10 ఏళ్ళు అధికార పార్టీగా ఉన్న చరిత్ర ఉంది. ఇప్పుడు 1.5 సంవత్సరం కాలంగా ప్రతిపక్ష పాత్ర కూడా పోషించినాం. ఏ పాత్ర ప్రజలు ఇచ్చినా ఆ పాత్రలో ఇమిడిపోయి బ్రహ్మాండంగా ఆ ప్రజలకు ఒక గొంతునిచ్చింది ఖచ్చితంగా ఈ గులాబీ జెండా అనే మాట చెప్పక తప్పదు. ఇవాళ తెలంగాణ ప్రజల గుండె ధైర్యం ఈ గులాబీ జెండా. వేల మంది, లక్షల మంది నిర్మాణ రంగం మీద ఆధారపడ్డోళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళు హ్యాండ్ టు మౌత్, బట్టకు పొట్టకు తిప్పలు పడేటోళ్ళు, రోజు రెక్కాడితే కానీ డొక్కాడనోళ్ళు, వాళ్ళందరి కడుపు మీద కొట్టింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. రియల్ ఎస్టేట్ డమాల్ అన్నదని చెప్పి ఇవాళ నేను మీరోజు ఎప్పుడో కాదు, మొత్తం రిపోర్ట్ల మీద రిపోర్ట్లు వస్తున్నాయి. బెంగళూరు మంచిగుంది, చెన్నై మంచిగుంది, ముంబై మంచిగుంది. ఇక్కడ చాతగాని ప్రభుత్వం వల్ల, చాతగాని ముఖ్యమంత్రి వల్ల, ఈయన నెగటివ్ విధానాల వల్ల, నెగటివ్ పాలిటిక్స్ వల్ల ఇవాళ హైదరాబాద్లో నిర్మాణ రంగం కుదేలైంది.